హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నరసింహ పలుకులు. ఈరోజు నరసింహ పలుకుల్లో మనం గత వీడియోలో ఒక గవర్నమెంట్ ఆ దేశ అభివృద్ధికి ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాం. అలానే ఇండియన్ గవర్నమెంట్ రైల్వే శాఖను ఉదాహరణకు ఎలా డెవలప్మెంట్ చేసేదో తెలుసుకుందాం. మరి ఈరోజు ఈ వీడియోలో ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళకి ఇన్నాళ్ళు ఏం డెవలప్ చేసింది, ఎలా డెవలప్ చేసింది, వాళ్ళకి ప్రజల నుంచి మద్దతు ఎలా దొరికింది, సానుకూలత ఎలా దొరికిందో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వెల్కమ్ టు నరసింహ పలుకులు. ఈరోజు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై నరసింహ పలుకులు ఛానల్. మనం గత వీడియోలో రైల్వే శాఖ గురించి తెలుసుకుందాం. అది ఎలా పనిచేస్తుంది, ఎలా అభివృద్ధి చేయొచ్చు అని తెలుసుకుందాం. మరి ఈరోజు ఈ వీడియోలో ఎలా డెవలప్ చేస్తే ఏం డెవలప్ చేస్తున్న విషయం గురించి తెలుసుకుందాం. మన ఇండియన్ గవర్నమెంట్లో చూస్తే రైల్వే శాఖ రవాణా శాఖ కన్నా ప్రజా వ్యవస్థ మీదే ఎక్కువగా ఫోకస్ చేసి ఏ నిర్ణయాలు తీసుకుని అక్కడ ప్రజా అభిప్రాయాల మేరకే నిర్ణయాలు ఉంటాయి. అంటే ఉదాహరణకు మీరు ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాలైనా చూస్తే అందులో ఎక్కువగా ప్రజా సంక్షేమ పథకాలే ఉంటాయి. అందుకని రైల్వే శాఖ కన్నా ప్రజాశాఖ మీదే ఇండియన్ గవర్నమెంట్ ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అలానే ఇండియాలో రైల్వే శాఖ ఆ స్థాయిలో డెవలప్ చేయకుండా అర్బన్ అండ్ రూరల్ పీపుల్ వెల్ఫేర్ గురించి ఆలోచించింది. అర్బన్ సిటీస్ అండ్ రూరల్ సిటీస్ని ఎక్కువగా డెవలప్ చేసింది. అంటే విలేజ్ అండ్ సిటీస్ని ఎక్కువగా డెవలప్ చేసింది. వీటిల్లో వస్తే ఎక్కువగా ఉచిత కరెంట్, నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం, తక్కువ రేట్లకే సబ్సిడీ, రేషన్, ఇలా అనేక నిర్ణయాలు తీసుకొని ప్రజా సంక్షేమానికి సానుకూలత పెద్దపీట వేసింది. మీరు చూస్తే విలేజెస్లో ఉచిత కరెంట్, ఉచిత ఫెర్టిలైజర్స్కి సబ్సిడీకి ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, యూరియా, ఇలా రైతులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకొని అలానే రైతు బీమా, రుణమాఫీ ఇలాంటి అనేక నిర్ణయాలు వాళ్ళకి అనుకూలంగా తీసుకొని వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచించింది. అలానే అర్బన్ సిటీస్లో జాబ్ ఆపర్చునిటీస్, హయ్యర్ స్టడీస్, హయ్యర్ ఎడ్యుకేషన్, హయ్యర్ జాబ్స్, అలానే నాణ్యమైన లైఫ్ స్టైల్, అత్యాధునికమైన బిల్డింగ్స్, వీటి గురించి ఆలోచించి వీటి మీద ఫోకస్ చేసి వీటిని డెవలప్ చేసింది. అక్కడ అర్బన్ పీపుల్ వెల్ఫేర్ గురించి ఆలోచించి వాళ్ళు మన్ను పొందింది. అందుకే ఇన్నాళ్ళుగా వీళ్ళ నుంచి సానుకూలత తప్ప ఈ విషయంలో వ్యతిరేకత, సానుకూలత తప్ప ఇంకా ఏ విషయంలో రాలేదు ఇండియన్ గవర్నమెంట్కి. మరి రూరల్ అర్బన్ ఏరియాలో ఎక్కువగా ఉచిత విద్య, అంటే గవర్నమెంట్ స్కూలు, గవర్నమెంట్ హాస్పిటల్, ఇలాంటి అనేక, అలానే రేషన్, కిలో 2 రూపాయలకి కిలో బియ్యం, తక్కువ రేటుకే పెట్రోల్, అలానే ఉల్లిపాయలు, కూరగాయలు, నిత్యావసర సరుకులు, అలానే ఫోన్లు, కాళ్ళు, వీటి మీద తక్కువ రేటుకే అమ్మటం, ఇలాంటి నిర్ణయాలు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ తీసుకుంటుంది. అంటే ఇండియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ అయినా, అసెంబ్లీలో అయినా, పార్లమెంట్లో అయినా ఇలాంటి నిర్ణయాలు, ప్రజా సంక్షేమ పథకాలే ఎక్కువగా ఉంటాయి. దానికి కారణం మన ఇండియన్ రవాణా వ్యవస్థ చూస్తే ఎక్కువగా రైల్వే శాఖను వాడేది పండగ పూర్త, లేకపోతే తీర్థయాత్రలకు, లేకపోతే దూర ప్రయాణాలకు మాత్రమే. లేదంటే సాధారణ సమయాల్లో ఎక్కువగా రైల్వే శాఖను ఎవరు ఉపయోగించరు. సాధారణ వ్యక్తులు దూర ప్రాంతాలకు వెళ్ళరు, సాధారణ వ్యక్తులు ఎక్కుతారు. అందుకని దాని గురించి ఎక్కువగా పట్టించుకోరు. అందుకే గవర్నమెంట్కి దాన్ని పట్టించుకున్న బదులు ఈ నిత్యావసర సరుకుల మీద, నిత్యావసరాల మీదే ఇండియన్ గవర్నమెంట్ ఫోకస్ చేసింది. అదే పల్లెటూరులోకి వస్తే ఎక్కువగా ఎడ్ల బండి, కాలినడకన, ట్రాక్టర్ల మీద వెళ్తారు. కాబట్టి ఈ రైల్వే శాఖను వాడటం చాలా తక్కువ. అది అక్కడే బస్సుల వ్యవస్థగా వచ్చింది కాబట్టి అందుకే ఈ రైల్వే శాఖను ఎక్కువ ముట్టుకోరు. పల్లెటూరులో రైల్వే మార్గాలు చాలా తక్కువగా ఉంటాయి, రైల్వే స్టేషన్లు ఉంటుంది చాలా తక్కువ. అలానే రూరల్ సిటీస్లోకి వస్తే ఎక్కువగా సిటీస్లో తిరిగే వాళ్ళు
పండగ పూటకు వస్తే సొంత ఊరికి వెళ్ళాలి కాబట్టి ఈ రైల్లోనే బస్సులు ఎక్కుతారు. లేదంటే సాధారణ టైంలో ఆటోలు, స్కూటీలు, ట్యాక్సీలు, బైకులు, కార్లు, సిటీ బస్సులు, మెట్రో ట్రైన్లు ఇవి ఎక్కి ప్రయాణం చేస్తూ ఉంటారు. అందుకని ఈ శాఖను కూడా ఎక్కువగా వారు రవాణా శాఖ కూడా ఎక్కువగా ఉపయోగించరు. అందుకని ఇండియన్ గవర్నమెంట్ ముందు నుంచి ఈ ప్రజా సంక్షేమ, ప్రజా పాలన మీద ఆలోచించి వాళ్ళకి అనుకూలమైన నిర్ణయాలు చాలా వరకు తీసుకుంది. అది మీరుగా చూస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం పార్లమెంట్ బడ్జెట్లో కానీ, అసెంబ్లీ బడ్జెట్లో కానీ ఇలాంటి నిర్ణయాలు ఉంటాయి. అందుకే మనం ఇలాంటి డెవలప్మెంట్ చూడలేదు. వెస్టర్న్ డెవలప్మెంట్ అనేది చాలా తక్కువ. ఎందుకంటే ఇండియన్ కల్చర్, ఇండియన్ కల్చరల్ సిస్టమ్ కూడా చాలా డిఫరెంట్. ఇక్కడ ఎడ్యుకేషన్ కన్నా లైఫ్ స్టైల్ గురించి ఎక్కువగా ఆలోచించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అందుకే వాళ్ళ సంక్షేమ పథకాల గురించి ఆలోచించింది. ఇండియాలో చదువు మీద కన్నా జీవన విధానం మీద ఎక్కువగా ఆలోచిస్తారు. చాలామంది చదువుకోకనే వేరే ఆక్యుపేషన్ని కమిట్ అవుతారు. కాబట్టి అందుకని వాళ్ళ జీవనానికి సరిపోయిన నిర్ణయాలు తీసుకొని వారికి అనుకూలంగా పార్లమెంట్లో, అసెంబ్లీలో తీర్మానాలు చేస్తారు. అందుకే మనం ఇలాంటి డెవలప్మెంట్ చూడలేదు. మనం ఏం చూసినా అది పీపుల్స్ వెల్ఫేర్ కోసమే నిర్ణయాలు తీసుకుంటుంది ఇండియన్ గవర్నమెంట్. అందుకే మనం చాలా తక్కువ అని వెస్ట్రన్ డెవలప్మెంట్ చూసాం. ఇండియాలో ఎక్కువగా వెల్ఫేర్ గురించే ఉంటుంది. ఇది నేను ఈ పరుకుల్లో మీకు చెప్పాలని తలుచుకున్నాను. అంతే. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై నరసింహ పలుకులు ఛానల్. థ్యాంక్ యూ.